హైదరాబాద్ లో మూసీ నది శాంతించింది. ఎన్నడూ లేని విధంగా ఉగ్ర రూపం దాల్చిన మూసీ నదిలో ప్రస్తుతం వరద కాస్త తగ్గుముఖం పట్టింది. జంట జలాశయాల నుంచి మూసీకి వరద తీవ్రత తగ్గింది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో తగ్గడంతో అవుట్ఫ్లో తగ్గింది. ఇక ఉస్మాన్ సాగర్ నుంచి 884 క్యూసెక్లు, హిమాయత్ సాగర్ కి నుంచి 3851 క్యూసెక్ల అవుట్ఫ్లో మూసీలోకి కొనసాగుతుంది. ఇక వరద ఉధృతితో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇక వరద తగ్గడంతో బురద తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి జియాగూడ నుంచి మరిన్ని అప్డేట్స్ మణికంఠని అడిగి తెలుసుకుందాం. మణికంఠ, మూసీ నది వరద ఉధృతి ప్రవాహం కొంచెంగా తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తుంది. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నీలిమ, గత 2 రోజుల నుంచి మూసీలో వరద ఉధృతి చాలా వేగంగా ప్రవహించింది. అయితే నిన్న సాయంత్రం నుంచి వరద ఉధృతి కాస్త నెమ్మదిగా తగ్గినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం జియాగూడ వద్ద అయితే ఉన్నాం. ప్రస్తుతం చూసుకోవచ్చు విజువల్స్లో కూడా జియాగూడ పరిసర ప్రాంతాలతో పాటు అలాగే షాపుల్లో కూడా భారీగా ఈ బురద అయితే వచ్చి చేరింది. వరద తగ్గినప్పటికీ వరదతో పాటు బురద అలాగే ఇసుక కూడా భారీ మొత్తంలో కొట్టుకువచ్చింది. అలాగే జియాగూడ 100 ఫీట్ రోడ్లో ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు మట్టిని అయితే కొద్దిసేపటి క్రితమే తొలగించారు. ప్రస్తుతం క్రొక్రైన్స్ సహాయంతో వాటినన్నింటినీ కూడా వేరొక చోటకి కూడా తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ రహదారి కూడా అందుబాటులోకి రాలేదని చెప్పుకోవచ్చు. అయితే మరికొద్ది సేపట్లోనే ఈ రహదారి ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు జిహెచ్ఎంసీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. మరోవైపు చూసుకోవచ్చు మనం విజువల్స్లో ఏదైతే ఒక టెంపుల్ ఉందో, శ్రీరాముడి ఆలయం ఉందో, ఈ ఆలయం నిన్న పూర్తిగా కూడా నీటిమయమైందని చెప్పుకోవచ్చు. నిన్న చాలా ఉధృతంగా ఈ ఆలయం చుట్టూ మొత్తం పూర్తిగా ఈ ఆలయం మునిగిపోయింది నిన్న మధ్యాహ్నం. అయితే నిన్న సాయంత్రం నుంచి ఈ 2 జలాశయాలకు ఈ అవుట్ఫ్లో తగ్గడంతో ప్రస్తుతం ఈ మూసీ నదిలో నీటి ప్రవాహం చాలా తగ్గిందని చెప్పుకోవచ్చు. అయితే భారీగా వరద తగ్గినప్పటికీ ఎవరైతే ఈ మూసీ నది ప్రవాహానికి ఆనుకుని ఉన్నారో ఆ పరిసర ప్రాంతాలు కావచ్చు, అలాగే ఇతర షాపుల్లో కావచ్చు, పూర్తిగా అవన్నీ బురదమయమని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే పునరావాస కేంద్రాల నుంచి వాళ్ళంతా కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో ఇంటి వద్దకు అయితే వెళ్తూ ఉన్నారు. అలాగే జియాగూడ 100 ఫీట్ రోడ్డు వద్ద మనం ఒకసారి చూసుకోవచ్చు. ఈ 100 ఫీట్కి రోడ్డుకి ఆనుకునే రక్షణగా ఫెన్సింగ్ అయితే నియమించారు. ఈ ఫెన్సింగ్ కూడా వరద ఉధృతికి పూర్తిగా కొట్టుకుపోయింది. అలాగే వీటితో పాటుగా ఎగ్జాక్ట్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఒకసారి చూసుకోవచ్చు ఏ స్థాయిలో బురద వచ్చి చేరిందో, అలాగే వ్యర్థాలు కూడా భారీ సంఖ్యలో వచ్చి చేరుకున్నాయి. నిన్న ఇదే ఒకసారి చూసుకోవచ్చు. ఇక్కడ సుమారుగా నేను చూపించే విజువల్స్లో ఇక్కడ సుమారు 8 అడుగుల మేర నిన్న చాలా ఉధృతంగా మూసీ నదిలో ప్రవాహం అయితే కొనసాగింది. అలాగే ఈ ప్రదేశం అంతా కూడా పూర్తిగా జలమయమైంది. అయితే ఇప్పుడిప్పుడే హిమాయత్ సాగర్ కావచ్చు, అలాగే ఉస్మాన్ సాగర్ కావచ్చు, ఈ 2 రిజర్వాయర్లకు ప్రస్తుతం ఆ నీటి ప్రవాహం తగ్గడంతో మూసీ నదిలో కూడా ప్రస్తుతం నీటి ప్రవాహం తగ్గుతూ ఉంది. అయితే జేబీఎస్ ఇప్పుడిప్పుడే ఆ ప్లాట్ఫామ్ నెంబర్ 56 నుంచి అలాగే 58, 60 ప్లాట్ఫామ్లో భారీ మొత్తంలో అక్కడ బురదమయమైంది. ప్రస్తుతం అక్కడ అధికారులు కూడా జేబీఎస్ బస్టాండ్ కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు. పికప్ పాయింట్లను ఇప్పటికే ఉప్పల్ కావచ్చు, అలాగే ఎల్బీ నగర్, జేబీఎస్ పరిసర ప్రాంతాల్లో అక్కడ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు కూడా గమనించాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులు అయితే తెలిపారు. అయితే మరోవైపు పురాణా పూల్ వద్ద ప్రస్తుతం సాధారణ స్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్నటి వరకు పురాణా పూల్ వద్ద పరిసర ప్రాంతాలు కావచ్చు, అలాగే నయాపూల్ ప్రాంతాలు, అలాగే వీటితో పాటు చాదర్ఘాట్, ముసరాబాగ్ బ్రిడ్జ్లు కూడా ఇవన్నీ కూడా చాలా ఉధృతంగా పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి చాలా వేగంగా చాలా ఉధృతంగా ఉంది. నిన్న ఇదే పురాణా పూల్ బ్రిడ్జ్ వద్ద సుమారు ఇదే సమయంలో నిన్న మధ్యాహ్నం ఇదే సమయానికి సుమారుగా 17 అడుగుల మేర వరద ఉధృతి ప్రవహించింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం 9 అడుగులకు తగ్గిందని చెప్పుకోవచ్చు నీటి మట్టం. సో ఏవైతే నదిలో పూర్తిగా ఈ మూసీ నదికి ఆనుకుని ఉన్న పరిసర ప్రాంతాలు కావచ్చు, ఆలయాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, మొత్తం అన్నీ బురదమయమైపోయాయి. ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు, అలాగే హైడ్రా సిబ్బంది, అలాగే వీటితో పాటుగా ప్రభుత్వ ఇతర శాఖల అధికారులు కూడా రంగంలోకి దిగారు. ఎక్కడైతే ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయో అవన్నీ శుభ్రం చేస్తున్నారు. వీటితో పాటుగా కొన్ని ఆలయాల్లో భారీగా బురద కూడా వచ్చి చేరింది. ప్రస్తుతం ఆలయ సిబ్బంది తొలగిస్తూ ఉన్నారు. అలాగే మూసీ నదికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాలు కావచ్చు, కొన్ని కాలనీలు కావచ్చు, పూర్తిగా నీటి స్థాయి తగ్గినప్పటికీ చాలా పెద్ద మొత్తంలో
బురద అయితే వచ్చి చేరింది. ప్రస్తుతం షాపు యజమానులు అలాగే ఆ మూసీ నదికి ఆనుకున్న ప్రదేశాలు ఆనుకుని ఉన్న ఇల్లులో ఉండేవారు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ నివాసాలకు చేరుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో బురద చేరడంతో ఆ బురదను కూడా తొలగించి ప్రస్తుతం వాళ్ళు ఉండేందుకు అయితే ప్రయత్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ కావచ్చు, ఉస్మాన్ సాగర్ కావచ్చు, నీటి ప్రవాహం తగ్గడంతో ప్రస్తుతం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే నగర ప్రజలు కూడా ఊపిరి పీల్చుకున్నట్లుగా కూడా తెలిసింది. ఎందుకంటే నిన్న చాలా పెద్ద సంఖ్యలో మూసీ నది ప్రవాహానికి ఏవైతే ఆనుకుని ఇల్లు ఉన్నాయో, అలాగే షాపులు కావచ్చు, రోడ్డు పక్కన నివసించేవారు కావచ్చు, చాలా ఇబ్బందులకు గురయ్యారు. అనేక వందల మంది పునరావాస కేంద్రాలకు వెళ్ళారు. వాళ్ళ జీవనం అంతా కూడా అస్తవ్యస్తంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం వరద ఉధృతి తగ్గడంతో మూసీ నదికి అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోవైపు వర్షాలు కూడా ఈ 2-3 రోజుల్లో భారీ వర్షాలు కూడా కురుస్తాయన్న నేపథ్యంలో ప్రస్తుతం వర్షాలు కూడా తగ్గుముఖం పట్టాయి. అయితే మరికొద్ది రోజుల పాటు ఈ వర్షాలు ఉంటాయని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిపారు. ప్రస్తుతం దానికి సంబంధించి కూడా అలర్ట్గా ఉండాలంటూ ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే జియాగూడ కావచ్చు, పురాణాపూల్ కావచ్చు, నయాపూల్ కావచ్చు, ఈ ప్రదేశాలు ఆ బ్రిడ్జ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, మూసీ నది పరివాహక ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ ఎగువ స్థాయిలో అంటే వికారాబాద్ కావచ్చు, రంగారెడ్డిలో భారీ వర్షాలు కురవడంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కి వరద నీరు పోటెత్తింది. దిగువ కుదరడంతో మొత్తం హైదరాబాద్ నగరం ఈ 2 రోజుల్లో పూర్తిగా వరదలో చిక్కుకుని పూర్తిగా అస్తమస్తమైందని చెప్పుకోవచ్చు జనజీవనం.